సో అందరికీ జై గణేష ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఈరోజు అయితే మన వినాయకుడు నిమజ్జనానికి తయారు చేస్తున్నాం. ప్రతి సంవత్సరం లాగే ఇంట్లో చేసుకున్నాం, నవరాత్రులు కంప్లీట్ చేసుకున్నాం. సో ఈ సంవత్సరం వినాయకుడు పోతుందంటే చాలా బాధ అనిపిస్తుంది, కానీ తప్పదు కదా. మన మమ్మీ డాడీ మనకెంత ముఖ్యమో ఆయన మమ్మీ డాడీ అతను కూడా అంతే ముఖ్యం. సో ఈరోజు అయితే మన వినాయకుడు నిమజ్జనం జరుగుతుంది. అంటే పంపాలని లేదు కానీ తప్పదు, ఎందుకంటే నిమజ్జనం అంటే చేయాలి. సో గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా. గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా బ్రో. గణపతి ఉయ్యాలవుతుంది. ఉగవయ్య ఉగవయ్య ఊగు ఉయ్యాలా, ఊపేము ఉయ్యాలా, హరిహర నందనుడా ఊగు ఉయ్యాలా, ఊపేము ఉయ్యాలా. ఉగవయ్య ఉగవయ్య ఊగు ఉయ్యాలా, ఊపేము ఉయ్యాలా. గణపతి బప్పా గణపతి బప్పా మోరియా రే బప్పా మోరియా రే. నడు అమ్మ నడు. గణపతి బప్పా గణపతి బప్పా. కొంచెం సో మన యొక్క వినాయకుడిని అయితే నిమజ్జనం కోసం ట్యాక్సీలో ఎక్కించినాం. సో ఇక వినాయకుడిని తీసుకొని బయలుదేరుతున్నాం. సో మనకైతే రేపట్నం గోదావరి 8 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది మన మధునూరు స్టేజీ. ఇక్కడ నుండి స్టేట్ పోవాలి పోతే పొలాలు, పచ్చని ప్రకృతి, గుట్టలు, చాలా వాతావరణం చాలా బాగుంది. సో మనమైతే మన యొక్క వినాయకుడిని అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది. సో ఇలాంటి ప్రకృతి అయినా మీరు ఎప్పుడైనా ఆస్వాదించారా? సో ఇక్కడ నుండి కొంచెం ముందుకు పోయి లెఫ్ట్ తీసుకుంటే శ్రీ గండి సీతారామాంజనేయ స్వామి టెంపుల్ ఉంది. అంటే చాలా ఫేమస్. సో చాలామంది వస్తారు,
దేవుడికి మొక్కుతారు, దావతం చేసుకుంటారు. సో చాలా ఎంజాయ్ ఉంటుంది అక్కడ కూడా. మనమైతే ధర్మపురి రాయపట్నం రోడ్ నుండి ఎక్స్ రోడ్ నుండి బయలుదేరుతున్నాం. సో మనమైతే రాయపట్నం ఎంట్రీ అయినాం. ఇది రాయపట్నం స్టేజ్ అన్నమాట. ఇక్కడ బస్సులు అవి అవుతాయి. ఇక్కడ నుండి ఇది లెఫ్ట్ తీసుకొని ముందుకు పోతే గోదావరి వస్తుంది. ఇక్కడ చాలా మంచిగా ఉంటుంది ప్లేస్ కూడా. ఇప్పుడిప్పుడైతే వినాయకులు విగ్రహాలు తీసుకొస్తుండ్రు. నిమజ్జనం కోసం తీసుకురావడం జరుగుతుంది. సో చాలా వచ్చినాయి. మన వినాయకుని అయితే కిందికి దించుకొని పూజ చేసుకున్న తర్వాత మన వినాయకుని అయితే నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఇప్పుడే వినాయకుడిని దించినాం. మంచి ప్లేస్ చూసి పెట్టి పూజ చేసి స్వామివారిని నిమజ్జనం చేయడం జరుగుతుంది. స్వామివారికి మంగళహారతి ఇచ్చి స్వామివారిని అయితే సాగనంపడం జరుగుతుంది. అంటే నిమజ్జనం చేయడం జరుగుతుంది. అదే నిజం. అదే నేను అదే తప్ప అమ్మా ఏం చెప్తున్నావు? करता दुख हरता वार्ता विघ्नाची पूर्वी पूर्वी प्रेम कृपा जयाची सर्वांगी सुंदर अतिशेंदुराची कंठी झळके माळ मुक्ता फळाची जय देव जय मंगल मूर्ती दर्शन मात्रे मन कामना पूर्ती जय देव जय देव గణపతి 5 సార్లు మెచ్చేదాకా బట్టల మీద అన్ని ఇంతటి శోకం